ఈరోజు మన శిల్పకళా వేదికలో మన శంకర్ వరప్రసాద్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టికెట్ దొరికాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా ఆనందంగా ఉందండి. ఏంటంటే ఈరోజు ఇక్కడ మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అండ్ వెంకటేష్ గారు, అనిల్ రావుపూడి గారు అండ్ చాలామంది వస్తున్నారు విఐపీస్. చాలా గ్రేట్ అండి అసలు. ఎందుకంటే మూవీ ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. చాలా నీట్గా చాలా బాగుందండి. అసలు వెంకటేష్ గారు ట్రైలర్లో ఎంట్రీ మాత్రం, హెలికాప్టర్లో వచ్చిన ఎంట్రీ మాత్రం అదిరిపోయింది. అసలు ఆ మధ్యలో డైలాగ్స్ ఉంటుంది. డైలాగ్స్ చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీ ఇచ్చావేంటి, నువ్వు బాస్లకే బాసు, ఇలా ఫ్యామిలీలోకి వచ్చావు కదంటే చిరంజీవి గారు ఒక మాస్ లెవెల్లో ఊహించుకున్నాము. ఈసారి సంక్రాంతికి ఒక ఫ్యామిలీ మూవీతో, ఒక కామెడీతో మన ముందుకు వచ్చేస్తున్నారు. చాలా అంటే చాలా గ్రేట్ అండి. అనిల్ రావుపూడి గారు ప్రతి ఒక్క సినిమా మీరు ఇట్టు కొట్టారు. ఇక మీ మూవీస్లలో ఒక్కడు కూడా ఫ్లాప్ లేదు. ఈసారి ఈ సినిమాతో కూడా మీరు ఇట్టు కొడుతున్నారు. సంక్రాంతికి ఫ్యామిలీ పరంగా ప్రతి ఒక్కరు చూసే మూవీ అంటే మన శంకర్ ప్రసాద్ పండగకు వచ్చేస్తున్నారు. అదే సంక్రాంతి పండగకు వచ్చేస్తున్నారు. 12th రోజు మాత్రం పక్క ప్రతి ఒక్కరు చూడాలండి. చాలా నీట్గా చాలామంది ట్రోల్ చేస్తున్నారు బాగాలేదని, కానీ ఇది డిఫరెంట్ వేరియేషన్స్. చిరంజీవి గారు దీంతో ఇట్టు కొడతారు, తర్వాత మాస్ లెవెల్లో ఉంటారు. నెక్స్ట్ టైం అనిల్ రావుపూడి గారు ఇలా వద్దండి, నెక్స్ట్ టైం ఒక అఖండ లెవెల్, ఒక ఫైట్స్ మన చిరంజీవి గారు ఆ టైపు మాకు ప్లాన్ చేయాలి. మా కోసం చాలా బాగున్నాయి. వెంకటేష్ గారు చూడండి, చిరంజీవి గారు ఒక మన కోసం 75 years ఉన్న ఇంత ఎంగుగా, ఇంత స్టైల్గా జిమ్ చేసి మన కోసం ఎంత కష్టపడి, ఒక ఫ్యాన్స్ కోసం ఎంత రిస్క్ చేస్తున్నారు. ఎనీవే కంగ్రాచులేషన్స్ సార్, మీరు మళ్ళీ మా కోసం వచ్చారు. ఇలాంటి సినిమాలు మీరు ఇంకా మరిన్ని తీయాలి. అండ్ రామ్ చరణ్ గారు మీరు కూడా చాలా మా కోసం ఎంత రిస్క్ చేసి అండ్ మూవీస్ వస్తున్నాయి. పెద్ద మూవీ కోసం వెయిట్ చేస్తున్నాము. దానికంటే ముందు మీ మూవీ వచ్చేస్తుంది. చిరంజీవి గారు మీకోసం మేము ఇంత ఇష్టపడుతున్నాము, మీకోసం చాలా లైక్ చేస్తున్నాము. చాలా గ్రేట్ సార్, మీకు యాడ్సప్ సార్. మీ ఏజ్లో కూడా ఇంత కష్టపడుతున్నారు, మాకోసం ఎంత రిస్క్ చేసి మూవీస్ తీస్తున్నారు. మేము ఒక ఇంద్రసేనారెడ్డి, వాల్తేరి వీరయ్య అండ్ ఇలాంటి టైప్లో మూవీ కావాలి. థ్యాంక్ యూ.